Today's video is part 3 of approximation for SBI PO 2026 prelims. Okay, whoever watched last two parts, try to watch the video. This is the third part wherein I will cover another 15 previous years questions. Hope it is useful in your preparation. Okay, now I will directly solve, okay, without any lagging. No, 1012 by 23 plus 1128 by 3 equal to 210 plus 7 into x. Okay, 3 3 is 9, 10, 11, 376. 23 how many times ante 23 4 times 98 100 32. So 23 how many times అంటే సారీ 4 2s are 8 కదా 5 అయితే 10 అయిపోయింది మళ్ళీ 4 2s are 8 9 4 92 అంటే మళ్ళీ 9 వస్తుంది మళ్ళీ 4 వస్తుంది. ఓకే సారీ 44 ప్లస్ 376 అంటే 10 11 12 420. ఓకే అంతేనా 376 ప్లస్ 44 420 మన ఇది 210 ఇఫ్ ఇట్ కమ్స్ హియర్ 1 4 210 7 అంటే 30. ఓకే నెక్స్ట్ 4 2 4 అంటే 4 5 4 20% మీన్స్ 1/5 ఇంటూ 30 ఇంటూ 64 ప్లస్ 450 ఈజ్ ఈక్వల్స్ టు 630. 6 4 24 6 6 38 450 plus 6 4 13 834 minus 630 అంటే 40204. okay, try to do more speed than me. okay, simple topics, just keep in your mind that simple topics you need to score in as much as less time possible. okay, so that you can attempt more questions, but make sure not to miss the accuracy. okay, this will come only with practice. okay, 22 speed max you need to have and practice ante 582 by 2 plus మన 575 అంటే 576 అంటే 26 24 బికాస్ 25 6 25 కదా 24 ఇంటూ 4 అంటే 5. ఓకే డివైడెడ్ బై ఇది డివైడెడ్ కదా క్వశ్చన్ divided by 3 whole 1/2 means entire square root. okay, 3 8s are 24 291 5 2s 10 5 2s 10 11 110 291 2 3 401 401 into 8 5s are 40 441 is the square root of 21. okay, next 256 ప్లస్ మన 16 క్యూబ్ అంటే 4 అంతేనా 4 క్యూబ్ 16/16 సారీ నాట్ క్యూబ్ రూట్ 15 క్యూబ్ అంటే 3375. యూనో 5 టేబుల్స్ అన్నీ గుర్తుండండి మీకు. ఓకే 3375 అంతేనా. అచ్చా 15.9 అంటే 16 క్యూబ్ ఈస్ 4096. ఓకే సమ్టైమ్స్ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతా సారీ. 15.9 కదా 16 క్యూబ్ 4096 డివైడ్ అదర్వైజ్ సి డౌన్ 16 ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ 16 ఇట్స్ ఓకే. 256 ప్లస్ 15 అంటే 16 క్యూబ్ అంటే 16 స్క్వేర్ 256 కదా. ఐ విల్ రైట్ అనదర్ 16. ఓకే ఇఫ్ యూ నో ఓకే ఇట్స్ ఓకే, అదర్వైజ్ డౌన్ 16 ఉంది కాబట్టి 16 2 power x ఇంటూ 64/2 232 16 క్యాన్సిల్ 256 26 అంటే 512 కదా 12 10 అంతే 512 బై 32 ఇది 2 power x అంటే 2 టర్మ్స్లో పోవాలి. 32 8 4s 32 8 6 48 3 34 16 అంటే 2 power 4 x ఈక్వల్ టు 4. ఓకే
So simple, either you can do directly if you know the big calculations, if you are comfortable. Otherwise, based on the numbers, you can calculate, I mean cancel out. Okay, 40% అంటే 2/5 800 అంటే ఇట్లా పర్సెంట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ 40/100 వేస్తే డైరెక్ట్. సో ఇక్కడ 800 కాబట్టి ఐ విల్ రైట్ యాజ్ ఇట్ ఈస్ 40%. ఓకే, ప్లస్ 60% ఆఫ్ 500 ఈక్వల్స్ 25% అంటే 1/4 ఇంటూ ఎక్స్. 2 zeros 2 zeros 2 zeros percent. 320 4 8s 320 ప్లస్ 300 ఈక్వల్ టు ఎక్స్ బై 4 అంటే 620. 4800. అక్కడ తప్పు చేశానా? సేమ్ అంతే. 620 4 2s 8 4 6 సారీ ఇదే ప్రాబ్లం. 4 zeros 4 2s 8 4 6 24 2480. ఓకే, 39% అంటే 40% ఆఫ్ 700 ఈక్వల్ టు 800 ప్లస్ మన 60% ఆఫ్ 600 మైనస్ ఎక్స్. 2 zeros percent 280. 800 ప్లస్ 6 6 36 360 మైనస్ ఎక్స్ 1160. ఎక్స్ ఇటు వెళ్ళి ఇక్కడ 280 వస్తే 0 10 to 8 880. నెక్స్ట్ 638 అంటే 638/22 ప్లస్ మన 100 ఇంటూ 20 27 అంటే 729. అంతేనా? 22 3 అయితే 66 వస్తుంది కదా. 22 2 48 60 అంటే 8 times పోతుంది 28 times. ఓకే, 28 సో 11 2s 22. ఇఫ్ సింప్లర్ టర్మ్స్ చూద్దాం. ఇఫ్ యూ డోంట్ నో 22 టేబుల్. ఓకే, ఇక్కడ పెట్టాను కనుక సారీ. 11 2s 22 11 5s 55 8 11 8. ఓకే, 2 29s 2 2s 4 కదా. 2 9s 18. 29 ప్లస్ 200 మైనస్ 729. ఓకే, 29 తీస్తే 700 వస్తుంది. 7 అంటే 500 వస్తుంది. మిస్టేక్ చేశానా? సారీ, ఇది 2000 కదా. 100 0 2000. ఇది 29 అంటే -2000 మైనస్ 700 1300 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్లేస్ ఉంది కదా. ఇట్స్ ఓకే. నెక్స్ట్ 30% ఆఫ్ 500. Okay, even if you know while practicing, even if you do silly mistake, it's okay. It will only build you confidence. Okay, so that it definitely help you in your final exam. Okay, don't get demotivated when you do silly mistakes. Okay, it will happen. Okay, but with practice you will improve. 69% 70%. 2 zeros%. 2 zeros%. 3 5s 50 150 minus 5 4s 20 200 plus okay equal to x kada. 7 2s 14 140 equal to x. 290 150 140 into 290 x equal to 90. Next 1764. 764 root ఎంత అంటే 42 square కదా. 1444 మీన్స్ 38. ఓకే, ఇవి టిప్స్లో ఉండాలండి స్క్వేర్స్. యూ నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్ 40% ఆఫ్ 150. 40 అంటే 2/5 ఇంటూ 150 ఈక్వల్ టు ఎక్స్. 5 30s 42 38 10 80 60 అంటే ఎక్స్ ఈక్వల్ టు 20. నెక్స్ట్
35 square, 35 అంటే 1225. See this 5 అయితే easy, any 5 square, because we need to add number and multiply with the consecutive number. If 35 square means what is the next number? 4, 3 4s are 12, same 25 రాయాలి 5 square. Okay, if it is 45, next number is multiply next with next number 20 25. Okay, ఇది ఒక ట్రిక్. I know many of you know this trick. Okay, so 1225 minus 19 square 19, 361 minus 5 cube అంటే 125. ఓకే, 1225 ఫస్ట్ ఈ టూ యాడ్ చేద్దాం, బోత్ మైనస్ కాబట్టి. 6 8 486 7 3 16 అంటే 9 వస్తుందా? 739. నెక్స్ట్ మన అక్కడ ఎంత ఉంది? 1120 కదా. సో 50% ఆఫ్ హాఫ్ కదా, 1120/2 మైనస్, ఇక్కడ డైరెక్ట్లీ రాసాను నేను, మైనస్ ఎక్స్ బై ఈ 100 తీసేస్తే ఎక్స్ ఇంటూ 16 వస్తుంది. ఈ 100 తీసేస్తే మన 80. ఓకే, నెక్స్ట్ 560 కదా, ఇక్కడ వెళ్తే 560 minus 80 equal to 16x. 80 అంటే 440. 16 3s are 48 కదా, 16 2s are 32, 12. సారీ, ఇది 8 వస్తుంది కదా, 0 8 8 16 480 వస్తుంది, కరెక్ట్ 30 వస్తుంది. ఓకే, x ఈక్వల్ టు 30. సారీ, 8 8 16 కదా. నెక్స్ట్ 77 ఇంటూ 11 డివైడెడ్ బై 7 ప్లస్ 2 మన డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే 3. 7 11s 11 121, 123/3, 3 4s 12, 41. నెక్స్ట్ 64 రూట్ 64 8 ఇంటూ 150% మైనస్ 176/22. 8 టైమ్స్ పోతుంది కరెక్ట్, 8 2 16 17 అంతే. 8 టైమ్స్ 5 2 5 3 2 4 12 minus 8x, that is 4. నెక్స్ట్ 20% 120. 20% అంటే 1/5 ఇంటూ 120 క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే ఇది 6 క్యూబా, 5 క్యూబ్ మైనస్ 625 అంటే 25 ఈక్వల్ టు ఎక్స్. 5 2 5 4s 24. 24 plus 6 30. 30 minus 25 5. నెక్స్ట్ ఓకే, 68 plus 32 100 ఇంటూ 13 minus 5 8 ఎక్స్ ప్లస్ 11%. ఇక్కడ 100 కాబట్టి 11% ఇంటూ 100% క్యాన్సిల్, 11x. ఇది 800/11, ఆల్మోస్ట్ 7s 77 కదా, 3 అంటే ఆల్మోస్ట్ 20, 11 2s 22 కదా, 0.8 వస్తుంది. 0 అగైన్ 72.8 అప్రాక్సిమేట్లీ, ఆప్షన్స్ బట్టి ఇంకా. ఓకే, కరెక్ట్ ఏమైనా చేశాను? సారీ, ఇది ప్లస్ కదా, 11x వేసా, సారీ. ఇక్కడ 800 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 11 అంటే 800 minus 11 789. ఓకే, సో బీ కేర్ఫుల్ విత్ దిస్ సైన్స్. ఓకే, సో almost 15 questions. I thought of doing, with speed while, in front of you all. I did mistakes. Okay, almost 4 questions atla silly mistakes అయినాయి. But 14 minutes, almost 14 minutes పట్టింది. But ఇంకా మీ if you are practicing and keeping in mind fast,
15 questions, try to solve in 8 minutes. Okay, initial stages, and then you can decrease speed. Okay, hope many of you who are watching has solved the questions with accuracy within less than 10 minutes. Okay, if it is useful for you, please try to continue watching the videos. Okay, thank you so much for your time. Happy learning.